ఓం నమో వెంకటేశాయ. వెల్కమ్ టు ద పవర్ ఆఫ్ సనాతన ధర్మ ఛానల్. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమలలో స్వామివారి యొక్క దర్శన వివరాల గురించి తెలుసుకుందాం. ఈ వీడియో చూస్తున్న మీరందరూ మా ఛానల్లోని వీడియోలు లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఈ రోజు మనం ఈ వీడియోలో తిరుమల కొండపైన శ్రీవారిని దర్శించుకోవడానికి ఎటువంటి టోకెన్స్ లేకుండా ఆఫ్లైన్లో టికెట్స్ ఎలా తీసుకోవాలనే విషయం గురించి తెలుసుకుందాం. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. తిరుమల స్వామివారి దర్శనం చేసుకోవడానికి ఎటువంటి టికెట్ లేకుండా తిరుమలకి డైరెక్ట్‌గా వెళ్ళినట్లయితే సామాన్య భక్తులు బ్రేక్ దర్శనం కూడా చేసుకోవచ్చు. అది ఎలా అంటే ఒక రోజు ముందు గనక మీరు సీఆర్ఓ ఆఫీస్‌లో ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సుప్రభాతం, తోమాలార్చన ఇటువంటి ముందు గడప దర్శన టికెట్లకు ఎలక్ట్రానిక్ లక్కీ డిప్ సేవల ద్వారా మీ యొక్క ఆధార్ కార్డ్‌తో మొబైల్‌లో రిజిస్టర్ చేసుకుంటే సాయంత్రం 6 గంటలకు మీరు గనక ఈ లక్కీ డిప్‌లో సెలెక్ట్ అయితే మీకు ఒక మెసేజ్ రావడం జరుగుతుంది. అప్పుడు మీరు ఆ టికెట్‌కి అమౌంట్ పే చేసి టికెట్ కన్ఫర్మ్ చేసుకోవచ్చు. ఈ విధానం ద్వారా ఎవరైనా పాల్గొనొచ్చు. 12 సంవత్సరాలు దాటిన ప్రతి ఒక్కరూ కూడా ఈ లక్కీ డిప్‌లో పాల్గొనొచ్చు. కొన్ని సందర్భాల్లో మరుసటి రోజుకి సంబంధించిన మీకు ఏవైనా ఉన్న అభిషేకం కావచ్చు, కళ్యాణ టికెట్లు కావచ్చు, ఏవి ఉంటే అవి ఒక రోజు ముందు లక్కీ డిప్ వేస్తారు. అది తప్పకుండా ట్రై చేయండి. ప్రతి ఒక్కరూ టికెట్ ఉన్నా కూడా ట్రై చేయొచ్చు. ఎందుకంటే మన అదృష్టం బావుంటే ఆ ముందు గడప దర్శన టికెట్లు పొందినప్పుడు మనం స్వామివారిని దగ్గర నుండి చూడవచ్చు. వీటి ధర కూడా చాలా తక్కువ. సుప్రభాతం అయితే రూ. 120, తోమాలార్చన అయితే రూ. 220, కళ్యాణం అయితే రూ. 500. ఓకేనా? అలాగే ఇవన్నీ కూడా ఆఫ్‌లైన్‌లో తిరుమలలో మీకు ఒక రోజు ముందు ఇవ్వటం అయితే జరుగుతుంది. ఇక ఆఫ్‌లైన్‌లో తిరుమలలో ఎటువంటి అంగ ప్రదక్షిణ గాని, వయోవృద్ధుల, వికలాంగుల టోకెన్‌లు గాని ఇవ్వరు. ఆఫ్‌లైన్‌లో రూ. 300 టికెట్లు తిరుమల కొండపైన మీకు ఇవ్వరు. ఆఫ్‌లైన్‌లో ఇచ్చే రూ. 300 టికెట్లు కేవలం రికమెండేషన్ లెటర్‌ల ద్వారా, అలాగే ఎన్ఆర్ఐలకు, ఎయిర్ ఫోర్స్ వాళ్ళకి, మిలిటరీ వాళ్ళకి, అశ్వి హాస్పిటల్‌లో బ్లడ్ డొనేట్ చేసిన ఈ 4 కేటగిరీలకి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. ఎమ్మెల్యే, ఎంపీ రికమెండేషన్ లెటర్‌ల ద్వారా కూడా మీరు రూ. 300 టికెట్ల లెటర్ మీద రాసుకొని రావచ్చు. అక్టోబర్ 18వ తారీఖు నుండి కూడా జనవరి కొత్త సంవత్సరం 2026కు సంబంధించిన అన్ని రకాల దర్శన టికెట్లు మీ అందరికీ విడుదలవుతాయి. ఈ నెల అక్టోబర్ 24 ఉదయం 10 గంటలకు జనవరి కొత్త సంవత్సరానికి సంబంధించిన రూ. 300 టికెట్లు అదే రోజు మధ్యాహ్నం 3 గంటలకు తిరుపతి రూములు విడుదల అవుతాయి. రెడీగా ఉండండి. అప్డేట్ రాగానే మీకు అఫీషియల్ ప్రెస్ రిలీజ్ రాగానే పోస్ట్ చేయడం జరుగుతుంది. 18వ తారీఖు నుంచి అన్ని టికెట్లు విడుదలవుతాయి. కొత్త సంవత్సరం జనవరి 1 టికెట్లు కూడా కావాలనుకునే వాళ్ళు సిద్ధంగా ఉండండి. జనవరి 1 మీకు కొత్త సంవత్సరం. అలాగే వైకుంఠ ఏకాదశి టికెట్లు కూడా ఈ నెల మీకు అక్టోబర్‌లో విడుదలవుతాయి లేదా అన్నది మనకు తెలుస్తుంది. రెడీగా ఉండండి. ఎందుకంటే డిసెంబర్ 30, 31 నుంచి జనవరి 1 నుంచి 8 వరకు కూడా వైకుంఠ ఏకాదశి కాబట్టి ఈ 10 రోజులు టికెట్లు అనేవి డిసెంబర్ 2వ వారం విడుదల చేసే అవకాశం ఉంది కాబట్టి మనకు ఈ నెల చాలా ముఖ్యమైన అప్డేట్ అయితే మీ ముందుకి రావటం జరుగుతుంది. రెడీగా ఉండండి. ఓకేనా? సంక్రాంతి పండుగ టికెట్లు కూడా మనకు ఈ నెల విడుదలవుతాయి. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా మీ ఎవ్వరికీ కూడా ప్రస్తుతానికి ఎటువంటి దర్శన టికెట్లు మీకు ఎక్కడ దొరకవు, ఇవ్వరు. దయచేసి ఈ విషయం మీరు తెలుసుకోవాలి. రానున్న అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలలకు సంబంధించి ఎటువంటి అప్డేట్ అనేది ఏపీఎస్ఆర్టీసీ, టీఎస్ఆర్టీసీ అలాగే ఐఆర్టీసీ టూరిజం ప్యాకేజీల ద్వారా గతంలో మీకు 300 టికెట్లు జర్నీ కూడా మీరు చేసేవాళ్ళు. ప్రయాణం కూడా చేసేవాళ్ళు. ప్రస్తుతం అయితే దీని గురించి ఎటువంటి అప్డేట్ లేదు. రానున్న రోజుల్లో ఏమైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు తీసుకురావడం జరుగుతుంది. ఈ టికెట్లు అన్నీ కూడా ప్రస్తుతానికి రద్దు చేశారు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ఇక మరిన్ని తిరుమల శ్రీవారి దర్శన అప్డేట్స్ కోసం మా ఛానల్‌ను తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. టీటీడీ గురించి మీకు ఏదైనా సమాచారం తెలుసుకోవాలనుకుంటే కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. మీ కామెంట్‌లకి సమాధానంగా నెక్స్ట్ వీడియోలో మేము అన్ని వివరంగా చెప్తాము. ఓం నమో వెంకటేశాయ.